సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. శోభన్ బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇండస్ట్రీలో చాలా మందికి ఒక మార్గనిర్దేశం చేశారు. ఆయన మాట విని లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తారనమాట. మీరు మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారు? ఈరోజు మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? నేను అప్పట్లో నాకు అంత సీరియస్గా నేను అంటే ఈ మల్టిప్లికేషన్ తర్వాత ఇవన్నీ నేను చేయలే. సార్ సో నేను మీకు చెప్పాను కూడా, నేను డబ్బు విషయంలో ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి తప్ప డిమాండ్ సినిమా ఆపేయడం లేకపోతే అది చేయడం ఇవి చేయడం అవన్నీ నేను చేయలే. కొన్ని లాస్ట్ మినిట్లో కొన్ని ప్రొడ్యూసర్స్ నాకు ఇవ్వలేదు, అది పోలేదు. సో ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను పెద్ద సౌండ్ నేను చెప్పను. ఐఎమ్ జస్ట్ ఓకే. అసెట్స్ అనేది ఉన్నాయి, అక్కడక్కడ నాకు అసెట్స్ ఉన్నాయి. సో అంత ఫైనాన్షియల్గా ఎవరితోనో కంపేర్ చేయాలి లేకపోతే ఆ విధంగా మనం ఒక ఇది ఉందని చెప్పి మట్టుకి నేను చెప్పను. బట్ శోభన్ బాబు గారు ఆయన అడ్వైస్ ఇవ్వడం ఇచ్చారు. బట్ ఆయన ఇచ్చిన అడ్వైస్ అందరికీ అది కుదరలే. ఎందుకంటే నాకు చేశాను దోషి నిర్దోషి సినిమాలో. సో చెప్పినాడు కూర్చో. ఆయన డాక్టర్ మా మదర్ స్టూడెంట్, ఓకే, మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్. సో దోషి నిర్దోషి సినిమాలో నాకు ఫస్ట్ పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు ఆయనకి ఎల్ఐసి పాలసీస్ అన్ని బాగా చేసేవారు అనమాట. అప్పట్లో అదే ఇన్వెస్ట్మెంట్, అదే బాండ్స్ ఇవన్నీ అలా అది అన్నీ ఆయనకి చెప్పేవారు. బట్ సేమ్ టైం శోభన్ బాబు గారు ఆయన లైఫ్ స్టైల్ కూడా వేరే అండి. ఆయనదన్నీ బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ గ్లాస్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ చాలా క్లాస్, చీప్ ఇది ఉండదు ఆయనకి. అప్పట్లో కారు కూడా ఏంటంటే ఆయన మంచి మాడిఫైడ్ కారు ఇలాంటివన్నీ ఆయనకి ఇది అంటే ఆ షోక్ ఉండేది అనమాట. ఆయన కూడా చెప్పేవారు లైఫ్లో ఇంత సేవ్ చేయాలి, ఇంత మనం ఏంటంటే స్పెండ్ చేయాలి. ఆ స్పెండింగ్ ఎవరంటే వేరే వాళ్ళ మీద కాదు, మన మీదే చేయాలి. మనం మంచి ఆర్టిస్ట్ కాబట్టి మంచి బట్టలు, మంచి బయటికి వెళ్ళినప్పుడు మనం సినిమా షూటింగ్ బట్టలు వేరే, మన స్టైల్ ఇలా అలా ఉండాలి అని చెప్పేవారు. పర్ఫ్యూమ్స్ అన్నీ ఆయన దగ్గర బాగా చెప్పేవాడు. ఆయన పర్ఫ్యూమ్స్ ఏమేమి పర్ఫ్యూమ్స్, గ్లాసెస్ ఎస్పెషలీ ఆయన గ్లాసెస్ పిచ్చి బాగా ఉండేది. సో అట్లా ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేశాను, ఈ లైఫ్ కూడా ఎంజాయ్ చేశానండి. ఆ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ లైఫ్. పర్ఫెక్ట్ లైఫ్ ఎక్కడ చెప్తున్నానంటే ఫ్యామిలీని ఆయన ఎప్పుడు సినిమా ఫీల్డ్కి తీసుకురాలి సార్. ఫ్యామిలీగానే ఉండేది. ఆయన మట్టుకు వచ్చి సినిమాకి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. శోభన్ బాబు ఫ్యామిలీని ఎక్కడన్నా మీరు సినిమాలు చూసారా? లేదు సార్, ఉండదు. ఫ్యామిలీ. మొన్న రీసెంట్గా ఆయన మనవడు డాక్టర్ అయ్యి బయటకు వచ్చాడు. లేకపోతే ఫ్యామిలీ ఎప్పుడు బయటకు రా, కొడుకు కానీ కూతురు కానీ ఎవరు రాలేదు. హీరో సుమన్ గారు కూడా ఈ విషయంలో శోభన్ బాబు గారిని ఫాలో అవుతున్నారు. 100% సార్. ఫ్యామిలీగానే ఉంటుంది. పని అంటే పని అంటే ప్రోగ్రాము, ఫంక్షన్. ఎందుకంటే ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. వర్క్ ఇంటికి వెళ్దు, ఇల్లు వర్క్కి రాదు. ఓకే, నేను వర్క్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ రాదు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ అక్కడికి రాదు. అది వేరే మనిషి ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అంత అవసరం అయితే తప్ప. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి మెసేజ్, ఎమర్జెన్సీ వాట్సాప్ మెసేజ్, మాట్లాడాల్సిన పని లేదు, వాట్సాప్ మెసేజ్. ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ దొరకడం అనేది చాలా అదృష్టం సార్. ఒక భార్య, పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను కదా, అన్ని సిస్టమ్ మారిపోయింది. తల్లిదండ్రులను ఎవరు అంటే గమనించట్లేదు, మాట్లాడడం. ఎందుకంటే 2 సైడ్ల మిస్టేక్ ఉంది. ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు బిజీ అంటున్నారు, ఫారెన్ అంటున్నారు, ఆ ఫంక్షన్ అంటున్నారు, ఈ మీటింగ్ అంటున్నారు. మరి ఎప్పుడు మీరు పిల్లలతో టైం స్పెండ్ చేసి, పిల్లలు ఎవరితో మాట్లాడాలి? పక్క ఇంటి వాళ్ళతోనా, పని వాళ్ళతోనా, ఎవరితో? అది అర్థం చేసుకోవాలి. 50% ఫాల్ట్ పేరెంట్స్. మీరు చెప్తారు పేరెంట్స్ పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదండి, పిల్లలు నన్ను తిడుతున్నారండి, పిల్లలు కొట్టడానికి వచ్చారండి. ఎందుకు వస్తారు కొట్టడానికి? ఎందుకు తిడుతున్నారు? మీరు ఎన్ని రోజులు ఉన్నారు పిల్లలతో? నేను అందుకే చిన్నప్పుడు ఉన్నప్పుడే, మా పాప చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను ఇంటికి వెళ్తే ఆవిడ స్కూల్ నుంచి వస్తే ఆవిడతో నేను టైం స్పెండ్ చేసేవాడు. ఏదో స్కూల్ నుంచి బుక్స్ అది ఇది ఏదో అట్లా ఇట్లా. తర్వాత ఆవిడ ఫ్రెష్ అప్ అయిపోయి గడుకునేప్పుడు ఆవిడతో కొంచెం ఆడుకోవడం. అంటే ఆ కనెక్షన్ నేను ఎప్పుడూ మెయింటైన్ చేశాను సార్. ఇంక్లూడింగ్ ఆవిడ స్కూల్ బస్లో ఎప్పుడైతే దిగుతుందంటే, నాకు షూటింగ్ లేకపోతే కారు తీసుకొని నేను మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి ఆవిడ పికప్ చేసి నేను తీసుకొచ్చేవాడు. సో ఆవిడ మైండ్లో నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను చూసుకున్నారు, బిజీగా ఉన్నప్పుడు ఆయన చూసుకున్నారు. ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుందిగా, ఇప్పుడు ఉంటుంది. అందుకే ఈరోజు చాలామంది అంటారు డాక్టర్ అంటే మీరు టెన్షన్ కదా అన్నారు. డాక్టర్ అంటే నాకు 10 sons అన్నాను. టెన్షన్ కాదు, 10 sons. ఈరోజు నేను ఎక్కడైనా నేను ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు కొడుకు అంటే నాకు ఉన్న కూతురే. అవును. బట్ కొడుకు కన్నా నాకు ఆవిడ చాలా బాగా ఈరోజు తయారైపోయి ఎఫెక్షన్ మాకు ఇవ్వడం, చూసుకోవడం. అంటే జనరల్లీ
పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్స్ దేర్ టర్న్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్. సార్ అది రావాలి. మనం బలవంతంగా డిమాండ్ చేయడం కాదు. సార్ నన్ను చూసుకో, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నన్ను చూడట్లేదు చెప్పడం కాదు. అది మనసారా రావాలి. దానికి మనం ముందే దానికి ఏంటంటే మనం ముందు అక్కడ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకోవడం, స్కూలు మంచిది, ఫుడ్ బయటికి తీసుకెళ్ళడం, టైం స్పెండ్ చేయడం. అండ్ ఈరోజు ఆ ఉమ్మడి కుటుంబం లేదండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే తాతగారు నానమ్మ ఉండేవారు, అవును, తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో అటాచ్మెంట్ కేర్ చేసేవాళ్ళు. వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చేవారు, ట్రైన్ చేసేవారు. అవును ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి దూరం పెట్టాము, ఇంట్లో ఎవరు లేరు, లేదా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. సార్ ఇంట్లో మనమే ఉండట్లేదు కదా, మనం లేవు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ నైబర్ పిల్లలు ఎలా తెలియదు, లేదు ఫ్రెండ్స్, వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలియదు. సో ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ అండి, ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో 50%. చెప్పాలి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. స్పాయిల్ చేసి అయ్యో నేను ఎక్కువ డబ్బు ఇచ్చానండి అందుకే ఇలా అయిపోయింది, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చానండి, ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన అప్పుడు ఇవ్వాలి. నువ్వు ముందే ఇచ్చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి? సో అట్లా మన సైడ్లోనే మిస్టేక్ ఉంది, అది కరెక్ట్ చేసుకోవాలి. అన్నీ అట్లా చేసి కూడా పిల్లలు చూసుకోకపోతే నిజంగా దురదృష్టం. అండ్ పేరెంట్స్ని నేను ఎప్పుడు చెప్తానండి, పేరెంట్సే దేవుడు సార్. మనం ఎవరెవరో కాళ్ళ మీద పడుతున్నాం, పేరెంట్స్ కాళ్ళ మీద పడుతున్నామా? పడట్లేదు. పేరెంట్స్ కాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తుంది. వాళ్ళకి తిరిగి ఇచ్చేది డబ్బు కాదండి, తిరిగి ఇచ్చేది వాళ్ళకి అభిమానం, ప్రేమ, గౌరవం. అయితే గౌరవం చెప్పి ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఏదో వాళ్ళ పూలదండ వేయడం కాదు. ఇంట్లోనే వాళ్ళని హగ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, కూర్చోండి, వెళ్ళేటప్పుడు దేవుడిలాగా వాళ్ళ కాళ్ళు ముట్టుకోండి. మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్. అది ఎవరు ఇవ్వలేరు, ఓన్లీ ఒక తల్లిదండ్రి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇదివరకు చేయకపోతే ఇప్పుడైనా చేయండి, ఆ ఆశీర్వాదం పవర్ చూసుకోండి. లేదు చనిపోయారు అన్నప్పుడు కూడా వాళ్ళ ఆత్మని ప్రార్థించి నేను ఏదో తెలిసో తెలియకుండా తప్పులు చేశాను, నన్ను క్షమించు, నన్ను కాపాడు అని చెప్తే జవాబు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఒకరు జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నారు, కారణం ఏంటంటే ఆడ తల్లిదండ్రులు కన్నీళ్ళు ఉంటుంది, తల్లిదండ్రుల శాపం ఉంటుంది. మీరు చెప్తుంటే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఎందుకంటే అంటే ఈ ప్రస్తావన మళ్ళీ తీసుకొస్తున్నాను. మీరు 6 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు ఆమె ఎంతమంది రాజకీయ నాయకుల్ని, ఎంతమంది లాయర్లని, ఎంతమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ట్రైన్ చేసిన ఒక ప్రిన్సిపల్ ఆమె. ఆ 6 నెలల కాలంలో మీ అమ్మగారు చేసిన ఒక ఫైట్ ఉంటుంది చూడండి సార్. ఈరోజు చూసుకుంటే మనకి మలయాళ సినిమాల్లో డాక్యుమెంటరీస్ వస్తుంటాయి, ఒక ఉమెన్ స్ట్రగుల్ అయ్యి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోండి, తన భర్తను ఎలా కాపాడుకుంది, తన బిడ్డను ఎలా కాపాడుకుందని. ఏ సినిమాకి తక్కువ కాని ఒక జర్నీ చేశారు ఆమె 6 నెలల్లో. ఒక గవర్నర్ గారిని కలవడం అయితే ఏమి, డిపార్ట్మెంట్ని ఎదిరించడం అయితే ఏమి, ఆ లూప్ హోల్స్ పట్టుకొని ఫైట్ చేయడం అయితే ఏమి. అండ్ మీ సినిమాల్లో ఒక పాట ఉంటుంది, అమ్మని మించిన దైవం ఉన్నది. 20వ శతాబ్దం సార్, 20వ శతాబ్దం. చిన్నప్పుడు మా అమ్మగారు స్కూల్కి వెళ్తుంటే బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టి ఈ పాటను, ఈ సినిమా చూడు, ఈ సంవత్సరం మొత్తం నువ్వు స్కూల్లో ఏమి నేర్చుకుంటావో అంతకంటే ఎక్కువ ఈ ఒక్క పాటలో ఉంటుంది అని కూర్చోబెట్టారు నన్ను, బాగా గుర్తు. సో మీ అమ్మగారి గురించి ఏం చెప్తారు? సో గాడ్ అండి, జగన్ గాడ్. మా ఫాదర్ ఏంటంటే, మా మదరు నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ రావాలి చెప్పి చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ ఉండేది. అప్పుడు ఆవిడ ఓన్లీ లెక్చరరే. అక్కడ స్కూల్ ఫీజు చాలా హై, ఎంటైర్ శాలరీ నా స్కూల్ ఫీజుకి వెళ్ళేది. అబ్బా. నాన్నగారు శాలరీతో బతికాం. ఆవిడ బేసిక్ ఎడ్యుకేషన్ మట్టుకి కాంప్రమైజ్ లేదు చెప్పేది. 6th క్లాస్ తర్వాత నేను కళాక్షేత్ర అనే స్కూల్, గురుకులం సిస్టమ్, దానికి వెళ్ళాను. అప్పుడు అంత ఫీజు లేదు. తర్వాత ఆవిడ ఏంటంటే నా ఎడ్యుకేషన్కి, నా బట్టలు కానీ వాటికి బాగా స్పెండ్ చేసేవారు. నాన్నగారు కూడా ఇచ్చేవారు. మీకు ఈవెన్ కాలేజీకి వెళ్ళలేక అప్పట్లోనే కారు కూడా ఇచ్చారంట కదా? లేదు, అది నేను కాలేజీకి వచ్చిన తర్వాత, పీయూసీ కాదు, నేను డిగ్రీ వచ్చిన టైంలో. అప్పుడు అంటే మార్నింగ్ ఆవిడని కాలేజీలో డ్రాప్ చేసి నేను కాలేజీకి వెళ్ళి రిటర్న్ వస్తూ ఆవిడని పికప్ చేసుకొని మేము ఇంటికి వచ్చామన్నమాట. అట్లా అంటే నాకు అన్నీ ఫ్రీడమ్ ఇచ్చారు, నేను అడిగింది అన్నీ ఇచ్చారు, అన్నీ చేశారు. అన్నిటికన్నా గొప్పగా మా తల్లి నాకు ఏంటంటే నమస్కారం, సంస్కారం నాకు నేర్పించింది మా అమ్మగారు. నాకు ఈరోజు నేను ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్నాను, ఈ ఏజ్లో కూడా నేను ఫిట్గా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మగారు కరాటే నేర్చుకో అని చెప్పి నాకు పంపించడంతో ఈరోజు అదే జీవితం ఇచ్చింది, అది ఉన్నాను. నెక్స్ట్ ముఖ్యంగా మళ్ళీ చెప్తాం కదా, భగవద్గీత, అది మెయిన్ బేస్ అండి. ఎప్పుడైనా పోవచ్చు సార్, 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ 10 నిమిషాల వరకు మనం ఎలా బ్రతికేం
మన పేరు, మన ఫ్యామిలీకి మనం ఏమి ఇచ్చాం, అది చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు డ్రగ్ కేసెస్ అన్నీ వస్తుంటాయి. చెప్తారు నాకు, సార్ మీ డ్రగ్స్ గురించి చెప్పండి సార్, డ్రగ్ తీసుకోకూడదు చెప్పండి. తీసుకోకూడదు నేను చెప్పను. డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం పోతుంది. నేను ఒకటే చెప్తున్నాను, డ్రగ్ తీసుకోవడం వల్ల మీ తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారు. సార్ డ్రగ్ తీసుకోవడం వల్ల మీ ఇంట్లో ఒక ఆడదికి పెళ్లి అవ్వాల్సిన అమ్మాయికి పెళ్లి జరగదు. అంతేగా. డ్రగ్ తీసుకోవడం వల్ల నీ మొహ రూపాన్ని పోతాయి, నీ బ్రెయిన్ పోతుంది. డ్రగ్ తీసుకోవడం వల్ల నీ సొంత మీ మిత్రులను నువ్వు చంపుతావు. ఇది కావాలా నీకు? కావాలంటే చెయ్యి. మీ మీ వీధిలో మీ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది, డ్రగ్ తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఇంటి పేరు చెడగొడతాం. అది కావాలా? చెయ్యి. అంతేగాని నేను డ్రగ్ తీసుకోవద్దు, అది హానికారం, నేను చెప్పనండి అంట. అట్లా నాకేంటంటే నన్ను పెంచింది ఆ బ్యూటిఫుల్ రూట్లో పెంచేసి. సూపర్ సార్. సో నేను మదర్ని ఎప్పుడు నేను మర్చిపోను. ఈరోజు ఆవిడ లేదు, లేనప్పుడు కూడా మా తండ్రి గారు కూడా లేనప్పుడు కూడా నేను డైలీ వాళ్ళు నేను తలుచుకుంటాను. ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఆ బ్లెస్సింగ్. తర్వాత అఫ్కోర్స్ అమావాస్యగా పూజలు చేయడం అవన్నీ అది వేరే విషయం. అది మెటీరియలిస్టిక్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉండాలి మెటీరియల్, మన కొబ్బరికాయ కొట్టడం, పిండి పిండడం అది కాదు. అది ఉంది ఇక్కడ, ఆ ప్యూరిటీ ఇక్కడ ఉందా, ఆ రియలైజేషన్. నా తల్లి తండ్రి వల్లనే నేను ఈరోజు నేను ఉన్నాను అంటున్నాను. వాళ్ళే దేవుడు సార్, అదే పవర్. వాళ్ళ వల్ల కదా నేను ఈరోజు ఉన్నాను సార్. వాళ్ళ లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను? వాళ్ళే నాకు శక్తి. లాస్ట్ వరకు టిల్ మై లాస్ట్ బ్రెత్ మా తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉంది. భగవంతుడు ఆ రూపంలో ఎంటర్ అయ్యి నన్ను ఈరోజు ఇంత నడిపిస్తున్నాడు. అదే నేను నమ్ముతున్నాను, అదే నా నమ్మకం కూడా. తల్లి తండ్రి కంట్లో మటుకు ఎప్పుడు కంటి నీళ్ళు ఉండకూడదు. అది వచ్చిందా యు ఆర్ ఫినిష్డ్. ఎంత గొప్పవాడైనా సరే, వాళ్ళు రూమ్లో కూర్చొని ఏడ్చారా నీ వల్ల, నువ్వు అయిపోయారు. అదే రూమ్లో కూర్చొని వాళ్ళు సంతోషంగా జీవించారా, అదే నీ సక్సెస్. అది గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎక్కడికి వెళ్తారు మీరు. చాలా థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. అండ్